మేడ్చల్ మండల రావల్కోల్ గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి గంగపుత్ర సంఘం భవనాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సంఘం నాయకులు మల్లారెడ్డికి ఘన స్వాగతం పలికారు, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని మల్లారెడ్డి చెప్పారు. ప్రజలు తన వెంట ఉన్నందునే మంత్రిగా పనిచేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రావల్కోల్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించామని, గ్రామంలో సీసీ రోడ్లను సొంత నిధులతో వేయించామని మల్లారెడ్డి తెలిపారు. సంఘం భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, సీనియర్ నాయకులు రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ ముదిరాజ్, మాజీ వైస్ ఎంపీ గోపని వెంకటేష్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు హరత్ రెడ్డి, నాయకులు ప్రభాకర్ రెడ్డి, మామిండ్ల వెంకటేష్, రాము, రమేష్, గంగపుత్ర సంఘం గ్రామ అధ్యక్షుడు కె మహేష్, ఉపాధ్యక్షుడు బాబు, కోశాధికారి శంకర్, ఎం వెంకటేష్, కృష్ణలతో పాటు తదితరులు పాల్గొన్నారు. మేము ఇవాళ గంగపుత్ర సంఘం నిర్మించుకోవడం అనేది జరిగింది. మాకు పెద్దలు కొంతమంది డొనేషన్ కూడా చేయడం జరిగింది. మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కానీ, మా సర్పంచ్ మహేందర్ రాజమేర మహేందర్ కానీ, హరత్ అన్న, చక్ర అన్న అని చెప్పేసి, మా వార్డ్ నంబర్ ప్రభాకర్ రెడ్డి అన్న, రమేష్ అన్న, వీళ్ళందరూ మాకు కొంతమంది ఆనందం చేయడం అనేది జరిగింది. అలాగే మా సంఘం పిల్లలు కూడా కొన్ని అమౌంట్ వేసుకొని సంఘం ఇవాళ నిర్మించుకోవడం అనేది జరిగింది. ఈ ఓపెనింగ్కి మా పెద్దలు అందరూ వచ్చినారు, మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మల్లారెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందం వేసింది. ఇవాళ ఆనందంగా మేము ఇవాళ సంఘం అయితే ఓపెనింగ్ చేసుకోవడం అనేది జరిగింది. గంగపుత్ర సంఘం ఓపెనింగ్కు అందరూ మన మల్లారెడ్డి సార్ కానీ, మన ప్రభాకర్ రెడ్డి కానీ, మన మహేందర్ సర్పంచ్ మహేష్ కానీ, హరత్ రెడ్డి కానీ, గోపని వెంకటేష్ కానీ, అమ్మిన వెంకటేష్ కానీ, వీళ్ళందరి సహాయంతో మా సంఘం ఈరోజు మేము వాళ్ళంతా సహాయం చేశారు కాబట్టి, అలాగే చిత్రారెడ్డి కూడా, వీళ్ళందరూ మాకు రమేష్ మందపురం రమేష్ కానీ, మా వార్డ్ నెంబర్ మా రమేష్, అందరి సహాయంతో మేము ఈరోజు సంఘాన్ని కట్టుకున్నాము. ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని మాకు కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా మేము ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేస్తాము. మా సంఘం తరఫున మా వాళ్ళందరూ ఒక్క పట్టు మీద ఉంటాము మేము, ఎందుకంటే మాకు చాలా సాయం చేశారు. దీనికి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా రావల్కోల్ గ్రామంలో పెద్ద ఎత్తున గంగపుత్ర సంఘం భవన్, గంగపుత్ర సోదరులకు అందరూ కూడా, మా అక్కలకు, మా అన్నలకు, మా చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, మా మాజీ సర్పంచ్కు, మాజీ వైస్ ఎంపీపీకి, మా పార్టీ ప్రెసిడెంట్లకు, మా యూత్ నాయకునికి, మా ప్రభాకర్కు అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున ఇలా గంగపుత్ర సంఘం అంటే ఈ ఊరికి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను మంత్రి ఉన్నప్పుడు మా అక్కలకు మట్టి అంటొద్దని చెప్పి ప్రతి రోడ్డు నా సొంతం పైసలతో నేర్పిస్తున్నాను. అదే మాదిరిగా ప్రతి గుడి కూడా ఇలా యాదవులది కానీ, యాదవుల మా గుడి కానీ, మన గౌడ్స్ గుడి కానీ, ఇంకా ఎవరిదైనా ఏ సంఘందైనా సరే నా సొంతం డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకు కొద్దిగా సహాయం చేసి వాళ్ళు కొద్దిగా డబ్బులు వేసుకొని ఇలా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే మాదిరిగా కూడా మా అక్కలు మా తమ్ముడు మాకు ఇంత మంచి రోడ్లు వేపించిండు, గుడ్లు కట్టించిండు, కుల సంఘాలు కట్టించిండు. మేము ఆయనకు ఓటుకొని ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మా అక్కలందరూ కూడా నాకు ఓటేసి మళ్ళీ ఒకసారి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా పాదాభినందనలు. ఎప్పటికీ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. భగవంతుడు అన్ని రకాల కూడా నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చిండు, ధనం ఇచ్చిండు, ధాన్యం ఇచ్చిండు, మంచి కొడుకులు ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు, మన్మరాలను ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు. నాకు అట్లనే మాదిరిగా మా అక్కలను ఇచ్చిండు, మా అన్నలను ఇచ్చిండు. అందరు కూడా ప్రజలందరూ కూడా నాకు సహకారం ఇచ్చి మంచిగా పెద్ద ఎత్తున నాకు మంచి పేరు తీసుకొచ్చారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఇంకా అభివృద్ధి చేస్తా. ఒకనాడు రావల్కోల్ అంటే అన్ని ఇబ్బందులే ఉండే, ఆ పంచాయతీలే ఉండే. ఆ ఊర్లోకి వచ్చే రోడ్లు, ఆ టిప్పర్లు నడుస్తుంటే దుమ్ము ధూళితోటి అన్నంలో తిని ఎన్నో రోగాలతోటి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అసుంటిది ఆ రోడ్డును వెడల్పు చేసి వాళ్ళకంతా ఇదే చేసి ఇబ్బంది లేకుండా పెద్ద రోడ్డు రావల్కోల్కు రావాలంటే ఎంట్రెన్స్ పెద్ద రోడ్డు చేసిన ఘనత మల్లన్నది.